ఒకటండి, ఎవిడెన్సెస్ అనేటి నేను ఇచ్చే వరకు ఇచ్చాను. నేను ఇక్కడ ఎంతైతే డిస్క్లోజ్ చేయాలో అంత చేస్తాను. ఎందుకంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేయాలి రేవంత్ రెడ్డి అంటే, 3 తరాలు వెనుకకు పోయింది తెలంగాణ అంటే బీఆర్ఎస్ వల్ల కాదా? ఆంధ్రోళ్ళు కూడా ముంచలేదు తెలంగాణని. వాళ్ళ పెనం ఉంటే పొయ్యిల పడ్డట్టు వేల కోట్ల రూపాయలు వీళ్ళు నాశనం చేశారు. నేను హరీష్ రావు పైన పోటీ చేసిన క్రమంలో ఆయన ఓడిపోతాడనే టాక్ కూడా వచ్చింది, చాలా మంది తెలియదు. అందుకే ఈ ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఆయన మీద. ఆయన ఓట్ల లెక్కింపులో ఒకరికి పాల్పడ్డాడని ఆ కేసు వేసిన. రంగనాయక సాగర్ లో అన్యాయం చేస్తుండని ఆ కేసు వేసింది నేనే. ఈ 3వ కేసు వేసింది కూడా నేనే. మరి ఈయన కోసం నా సంపాదనలో కొంచెం పక్కకు పెడుతున్నా. ఎందుకంటే మా ఊరును వల్లకాడి చేసిన దుర్మార్గుడు ఆయన. ఆయన ప్రజలకు నోరు లేకుండా చేసిండు. సిద్దిపేటలో డెవలప్మెంట్ మేయర్ మీద అంటే కమిట్మెంట్ ఉంటేనే ఏ పనైనా చేస్తారు. అక్కడ కమిషన్ల కోసమే ఆయన కమిట్మెంట్. అడ్డమైన అనవసరపు డెవలప్మెంట్ అని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు అజ్జేశారు. నాకు చాతరైన కాడికి నేను కొట్లాడుతున్నా. చాలా మంది నేను ఇది కేసు పెడతా అన్నప్పుడు నన్ను నిరుత్సాహపరిచారు. ఆయనతో కొట్లాడతావా అంటే ఆయన ఏంది, ఆయన రబ్బర్ చెప్పులతో వచ్చినోడు. ఆయన ఏమో గోల్డెన్ స్పూన్ కాదు. ఆయన చరిత్ర చూస్తే భూమి గుండ్రంగా ఉన్నట్టు తప్పు చేసినోడు ఏ రోజైనా బయటకు రావాల్సిందే. సో ఆయనతో కొట్లాడతావా అంటే నేను ఎప్పుడూ ఆయన పెద్దగా చూడలేదు. కాబట్టి నేను మొన్న పోటీ చేసి ఆయనది 17,000 మెజారిటీ తగ్గించాను. 1,20,000 మెజారిటీ నుంచి 83,000కు పడిపోయిందంటే మీరు ఆలోచించాలి అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. నిజంగా ఆయన మంచి చేస్తుంటే ఇప్పటికీ హరీష్ రావు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే కూడా గెలిచే పరిస్థితి లేదు. సో అన్ని అక్రమాలు భూదోపిడీలు జరిగినాయి. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇవాళ చేస్తున్న పోరాటం కాదు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. నా ఫోన్ ట్యాప్ అయిందని గత 1.5 నుంచి మొత్తుకుంటే ఇవాళ ఈయన పేరు వచ్చింది. ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. నన్ను అడిగితే అరెస్ట్ చేస్తేనే, లేకపోతే వీళ్ళంతా ఫారిన్ వారిపై ఆ టైప్ క్యాండిడేట్సే ఏదో ఒక పని చెప్పుకొని ఫారిన్ పోతారు. అక్కడనే ప్రభాకర్ రావుకి ఇప్పించినట్టే వీళ్ళు కూడా గ్రీన్ కార్డు తెచ్చుకుంటారని అనుమానాలు కూడా ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.